పూర్వం తిరుమలలో అనంతాళ్వారనే గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను తన గురువు రామానుజాచార్యుల ఆదేశం మేరకు స్వామివారి పుష్పకైంకర్యం కోసం ఒక అందమైన నందనవనాన్ని, తోటను నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. ఆ తోటలో నీటికోసం ఒక చెరువు తవ్వాలని అనంతాళ్వార్ భావించాడు. తన సేవలో ఎవరి సహాయం తీసుకోకూడదని తానే స్వయంగా తన గర్భిణీ భార్యతో కలిసి ఆ పని మొదలుపెట్టాడు. ఎండలో కష్టపడుతున్న తన భార్య అలసటను చూసి స్వామివారు చలించిపోయారు. శ్రీనివాసుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆమెకు సహాయం చేయసాగాడు. బాలుడు మట్టిని మోస్తుండటంతో పని వేగంగా పూర్తి కావడం గమనించిన అనంతాళ్వార్కు కోపం వచ్చింది. తన సేవలో వేరేవారు జోక్యం చేసుకోవడం అతనికి నచ్చలేదు. బాలుడిని వెళ్ళిపొమ్మని హెచ్చరించినా వినకపోవడంతో అనంతాళ్వార్ కోపంతో తన చేతిలో ఉన్న పారను లేదా గుణపాన్ని ఆ బాలుడిపైకి విసిరాడు. అది నేరుగా బాలుడి గడ్డానికి తగిలి గాయమైంది. ఆ బాలుడు వెంటనే అక్కడి నుండి మాయమయ్యాడు. సాయంత్రం అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం గడ్డం నుండి రక్తం కారుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. తను కొట్టిన బాలుడు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడే అని గ్రహించి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే పచ్చకర్పూరాన్ని అరగదీసి స్వామివారి గాయంపై రాశాడు. అప్పుడు రక్తమాగింది.